ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సశంఖచక్రం సక్రీటకొండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలసోపి కౌస్తభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధులరా, ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామంలోని 21వ శ్లోకం అర్ధవివరణ తెలుసుకోబోతున్న అర్థానుసంధానం. మరీచిద్ధమను అంశ స్వపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి. 189 నుంచి 197 వరకు, అంటే 9 నామాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. 180 మరీచిహి ద రిఫ్లూజెంట్, తేజవంతులై మరీచిహని కీర్తించమని. ఈజ్ ద స్ప్లెండర్ ఆఫ్ ద స్ప్లెండెడ్. తేజస్తే జస్వినామహం, తేజస్సు గలవారిలో తేజస్సు నేనే అని భగవానుడు గీతా విభూతి యోగంలో తెలియజేస్తున్నాడు. తాను తేజోప్రదాతయే కాక అసురీ శక్తులను అదుపులో నుంచి వాడి కూడా ఉన్నాడు. ఈ విషయం రావో నామం వివరించున్నది. తదుపరి నామం 190 దమన ద రిఫ్రోజర్. తమకు అప్పగించబడిన బాధ్యతలను తప్పిపోవాలని శిక్షించుటచే భగవానుడు దమనః అని తెలియబడి. చెడు మార్గంలో చరించే వారిని చక్కవచ్చటి అతని శిక్షలోని అంతర్భావం. దశావతారములు ఆ ఉద్దేశంతో ఆవిర్భవించినవి. ప్రతి మానవ హృదయంలో విజృంభించు రాక్షస భావంలో అదుపులో ఉంచును. సుఖదుఖముల ద్వారా, వ్యాధుల ద్వారా, మృత్యు ద్వారా వారిని సక్రమ మార్గంలో నుంచి శిక్షించి సరిచేయడం చేత భగవానుడు దమనఃని కీర్తించబడి. దారి తప్పి నడక సాగించు వారిని దారిలో ఉంచుటే కాక దారిలో ఉన్న వారిని గమ్యమును చేర్చువాడే ఉన్నాడు. ఈ విషయం రాబో నామం తెలియజేసు. తదుపరి నామం 190 అంసః ద ఫైనల్ బ్యూటిఫుల్. అహం నేను సహ అతడే అనడి కెంప వాక్యం. అహంబలం చేయవారు సంసార భయమును పోగొట్టువాడై అహంబలమోస్మని హంస అని పిలవం. అగంస సుచితి సత్ సర్వ శరీరగామి అడిచే హంస అని ఆయనని కఠోపనిషత్తులు తన అవతారాల స్వరూపాల్లో దివ్యంగా ఆచరించే వారిని గ్రహించింది. హంసను ధాతువుని హంసను పదం వచ్చినది. అవు అనగా మందహాసం, చిరునగం అని అర్థం కాదు. కనుక భగవానుడు తన దివ్యావతారంలో మందహాసవదనుడై దర్శించబడిన ఒక అర్థం. తను ఆశ్రయించిన భక్తుల ముఖారంను సదా ప్రకాశము చే జ్ఞాన భాస్కరుడై వారి హృదయములో శాంతి నింపి వారి వదనములో ఆనందం తాండవం చేయవాడని కూడా భావం. హంస అనే భావం జీవబ్రహ్మైక్యమనే గాంచగలిగారు. జీవ పరిధిలోనే ధర్మాధర్మ విచక్షణ ఆస్కారం ఉంది. బ్రహ్మ కేవలం సాక్షి చైతన్యం కనుక జీవ పరిధిలో సాగు ధర్మాధర్మలు కూడా భగవానుడు తానే మూల పురుషుడై ఉన్నాడు. ఈ విషయం రావో నామం తెలుపుతున్నాం. తదుపరి 190 సుపర్ణ ఆఫ్ బ్యూటిఫుల్ వింగ్స్. సు అనగా అందమైన, పర్ణ అనగా రెక్కల గలవాడే భగవానుడు సుపర్ణ అని కీర్తించబడినాడు. ద్వా సుపర్ణ సుయజ సయజాయుజా స్నకాయ సకాయ సమానం వృక్షం పరిషస్వజాతే. ఒక వృక్షంపై 2 పక్షులు మహద్భావంతో ఆసీనమై ఉన్నదని మండకోపనిషత్ వచనం. త్వయోరణ్య పిప్పలం స్వాధ్వత్తే. ఆ 2 పక్షుల్లో ఒకటి మధురమైన ఫలమును భుజించున్నది. అన్న సన్నోన్య అభిచాకసీతి. మరి ఒకటి భుజనకు సాక్షి చూస్తుంది. దేహమనే వృక్షంపై జీవాత్మ పరమాత్మ 2 పక్షులు ఉన్నవి. జీవుడు ఫలమార్గించున్న దేవుడు సాక్షి మాత్రుడే తొలగించున్నాడు. జీవ పరమాత్మలకు ఆధారమైన శక్తి చైతన్యమే నారాయణ కనుక ఆదిదేవుడు సుపర్ణ కీర్తించబడిన. అదేనుగాక సుపర్ణ పతతామస్మి. శోభనమైన రెక్కల గలవాడు గరుత్మంతుడు ఒకటి భగవానుడు సుపర్ణ ఆయనని ఈశ్వర వచనం. భక్తి జ్ఞానములను 2 రెక్కలు గల ఈ పరమహంస క్షణకాలంలో భక్తులను భవసాగరము దాటించి తరింపజేయనని భావం. రెక్కల్లో ఎగురు పక్షుల్లో గరుత్మంతుడైనట్టు భుజబలము గమనం చేయమాల్లో ఉత్తముడైన భుజగోత్తమ అని కీర్తించబడినాడు. ఈ విషయం రాబో నామం 193 భుజగోత్తమ ద బెస్ట్ ఆఫ్ సర్పెంట్స్. భుజంగములలో ఉత్తముడైనందున భుజగోత్తమ అని కీర్తించబడినవాడనుగా వాసుకి లేక ఆదిశేషుడని భావం.
సర్పాణామస్వి వాసుకి ఏహి సర్పములలో వాసిగా అయి ఉన్నాడని భగవాను గీత ఈ భూతయోగంలో తెలియజేసి అనంతశ్చ అస్మినాగానం నేను నాగుల్లో అనంతుని అని భూతయోగంలో తెలియజేస్తున్నట్టు చేత భగవానుడు భుజగోత్తముడాయ తాను భుజగోత్తముడే కాక సర్వోత్తముడై ఉన్నాడు. ఈ విషయం రాబో నామం వివరించండి. 194 హిరణ్యగర్భ ఆఫ్ ఆస్పిషియస్ నేవెల్ బ్రహ్మకు పుట్టుకునిచ్చిన బంగారు కొడ్డు గల సర్వోత్తమైన భగవానుడు హిరణ్యగర్భ అని కీర్తించబడి హిరణ్యమయేన పాత్రేణ సత్యసాపి హితం ముఖం సత్యజీవునిచే ముఖం స్వర్ణపాత్రచే కప్పబడిన ఉపనిషత్ తెలియజేస్తుంది. విశ్వంలోని మోహజీవనమే స్వర్ణపాత్ర వలె మెరుగుచున్నది. అట్టి విశ్వంలో చతుర్ముఖ బ్రహ్మ నుండి వచ్చినది. విశ్వముకు కారణమైన బ్రహ్మదేవుడు భగవానుని స్వరలాభి నుండి వచ్చటనగా అవ్యక్త రీతి గోచరించిన అవిద్య లేక మాయ అని అర్థం. అవిద్యనంతమందించి సృష్టికి శ్రీకారం చుట్టి శ్రీనాథుని చేరవలని తపస్సును ఆచరించారు. ఈ విషయం రాబోనామం 190 ఆరణం సుతపాహ ఆఫ్ ఎక్సలెన్స్ ఆస్ట్రిస్టరిటీస్ చక్కని తపమాచరించబడే సుతపాహ అనే భద్రికాశ్రము నరనారాయణ రూపము చక్కని తపస్సును ఆచరించున్నవాడై సుతపాహ అని కీర్తించబడి సస్యేంద్రియాణం ఐకాగ్ర్యం పరం తప మనస్సు ఇంద్రియములను ఏకాగ్రతయే పరమ తపస్సు అనే స్మృతి వచనం. అట్టి తపమాచరించడం వలన భగవంతుని నిలుపుకున్న ఒక కేంద్ర స్థానం ఉండవలను కదా. ఈ విషయం రాబోనామం ద్వారా తెలియజేయబడి తదుపరి పద్మనాభ 190 ఈ హూ షైన్స్ ఇన్ ద లోటస్ ఆఫ్ ద హార్ట్ ఉదయ పద్మవంజమును భాషించేవాడై పద్మనాభాన్ని కీర్తించబడి ఉన్నాడు. 48వ నామంలో కూడాను పద్మనాభుడనే ఉంది. అక్కడ పద్మనాభ ఎందుకు కలవాడని గ్రహించాను. ఇచ్చట పద్మనాభుడనగా ఉదయ పద్మం ప్రకాశించబడిన భావం. అందుచేతన జ్ఞానస్థితిలో భగవాన్ ఉదయస్థానం ప్రతిష్ఠించుకున్నాను. ఆ కారణమునే పూర్వన్యాసములందు శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ దేవతను అంటూ హృదయస్థానం సృష్టించింది. ఉత్పుండరీకం విరజంసి శుద్ధం పరిశుద్ధమైన భగవాన్ ఉదయ కమలమున ప్రతిష్ఠించుకున్న వాళ్ళం అని కైవల్యోపనిషత్తు తెలియజేస్తుంది. ఉదయ పద్మాసనస్థుడైన భగవానుడే జగత్ప్రభు అయి ఉన్నాడు. ఈ విషయం రాబో నామం తెలియజేస్తుంది. తదుపరి నామం ప్రజాపతి అనంత జీవకోటికి ప్రభు అయి ప్రజాపతి అని కీర్తించబడినాడు. జీవులందరూ భగవానుడే ఆవిర్భవించుట చేత అందరూ జన్మల కారణభూతులకు చే భగవానుడు జీవరాశులకు తండ్రైన కనుక ప్రజలకు పితై ప్రజాపతిని స్తుతించను. జీవులను తన నుండి ఉత్పన్నమైన జీవులకు మరణం కలదు, కానీ భగవాను మరణం అతీతుడు. ఈ విషయం రావో నామం తెలియజేస్తుంది. మంగళాశాసన ప్రేమదాచార్య పురోగమై సర్వైశ్రీ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.